ముందుగా దేవుని నామానికి వందనాలు. మరి నాకిచ్చిన అవకాశం బట్టి మరి మన సంఘ సభ్యులందరికీ మరి ముఖ్యంగా మరి పాస్టర్ గారికి కూడా మరి నా యొక్క కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనందరం కూడా మరి హోలీ వీక్‌ని ఆచరిస్తున్నాము. హోలీ వీక్‌లో మరి మూడో దినం అనగా ట్యూస్‌డే నాడు మరి ఏం జరిగిందో మరి దాంట్లో నుంచి ఒక సంఘటనను నేను మీకు ఈరోజు మరి తెలియజేయాలనుకుంటున్నాను. మరి మూడో దినం ఏం జరిగిందంటే మరి యేసుప్రభు వారు మరి బేతనీ గ్రామం నుంచి మరి తిరిగి ఆయన మరి దేవాలయానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడున్న మరి పరిసయ్యులతో వాళ్ళతో పాటు అక్కడ ఆయన మరి చర్చించడాన్ని మనం చూస్తున్నాం. అదే విధంగా రెండవదిగా జరిగిన సంఘటన ఏంటంటే ఆలివట్ డిస్కోర్స్ అనగా ఒలీవ కొండ మీద జరిగిన ప్రసంగం. యేసుప్రభు వారు అక్కడ ఆయన శిష్యులతో పాటు కూడా మరక్కడ ఒలీవల కొండ మీద మరి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి మరి దేవా మరి అంత్యకాలంలో జరగబోచున్న సంఘటనలను గూర్చి మాకు తెలియజేయమని మరి వాళ్ళు అడుగుతారు. మరి దీనికి ఒక రిఫరెన్స్ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-9 వచనాలు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేవి అని మాతో చెప్పమనగా. మరి ఈ ప్రశ్నను అక్కడ శిష్యులు మరి యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు మరి ఆయన ఒక ఉపమానం తీసుకొని వాళ్ళకి బోధించడం జరుగుతుంది. ఆ ఉపమానాన్ని కూడా మనం చూసినప్పుడు అంజూరపు చెట్టు యొక్క ఉపమానం పారబుల్ ఆఫ్ ఫిగ్ ట్రీ. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32-35 వచనాలు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతింపవు. మరి యేసుక్రీస్తు వారు ఈ యొక్క అంజూరపు చెట్టును గూర్చిన ఉపమానమును తీసుకొని మరి ఆయన శిష్యులకు మరి తెలియజేస్తున్నారు. ఇక్కడ మరి అంజూరపు చెట్టును మనం చూసుకున్నప్పుడు మరి అంజూరపు చెట్టు ఈ విధంగా మరి చిగురుస్తది. అంటే స్ప్రింగ్ సీజన్‌కి దగ్గరగా ఉన్నప్పుడు మరి ఆ పాత ఆకులన్నీ కూడా మరి రాలిపోయి ఈ విధంగా మరి పచ్చని మరి ఆకులతో మరి చిగురించడం మరి మనం చూస్తున్నాం. మరి ముందుగా మరి యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి అని చెప్పినప్పుడు, మనం ఇక్కడ ఈ అంజూరపు చెట్టును దేనితో పోల్చవచ్చంటే, ఇశ్రాయేలు దేశంతో పోల్చవచ్చు. ఎందుకనగా, మరి ఈ ఒలీవల కొండకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. మరి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు, మరి యేసుప్రభు వారు మరి మరణించిన తర్వాత 40 దినాలు అక్కడ ఆయన శిష్యులతో పాటు ఉండి ఆయన బోధ చేసిన తర్వాత ఒలీవల కొండ మీద నుంచే ఆయన ఆరోహణమై మరి పరలోకమునకు వెళ్ళి ఉన్నాడు. అదే విధంగా రెండో సంఘటన కూడా ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు మరి రెండవ రాకడలో మరి ఆయన పరిశుద్ధులతో పాటు మరి దూతలతో పాటు ఆ ఒలీవల కొండ మీదకే ఆయన తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి ఈ ఒలీవల కొండ మీద జరిగిన ఈ ప్రసంగానికి మరి ఈ ఒలీవల కొండకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మరి ఇశ్రాయేలు దేశం గురించి మనం ఈ అంజూరపు చెట్టుతో ఏ విధంగా పోల్చవచ్చంటే, మరి ఈ లోకంలో కూడా మనం మరి గమనించినప్పుడు లోకంలో అనేకమైన మరి సంఘటనలు గాని, మరి జరిగినప్పుడు మనం ఈ రీసెంట్ టైమ్స్‌లో మనం దేన్ని మరి పోల్చుకుంటున్నామంటే, మరి అగ్రరాజ్యమైన అమెరికాతో పోల్చుకుంటున్నాం. మనకేమన్నా టాక్స్‌లు పడినప్పుడు మరి దాన్ని దాన్ని ఇండైరెక్ట్‌గా ఎవరు ఇంక్రీజ్ చేస్తున్నారంటే, అమెరికా ఏమన్నా టాక్స్‌లు ఇంక్రీజ్ చేస్తే, చాలా వరకు జాబ్స్ అనేవి పోతున్నాయి. ఆల్ ఓవర్ అన్ని కంట్రీస్‌లో గాని. సో, అంటే మనం ఈ లోకంలో జరిగిన మరి ఈ సంఘటనల గూర్చి గాని, యుద్ధాలకు సంబంధించిన వార్తల గురించి గాని, ఇయన్నీ వింటున్నప్పుడు, ఇవన్నీ కూడా ఎవరికి రిలేట్ అయ్యి ఉన్నాయంటే, మరి అగ్రరాజ్యమైన అమెరికా వైపు మనం చూస్తున్నాం.
మరి అదే విధంగా మరి ఇక్కడ మనం ఆలివర్ డిస్కోర్స్ గురించి చూసినప్పుడు మరి ఎండ్ టైమ్స్ గురించి అక్కడ శిష్యులు అడుగుతున్నారు. ఎండ్ టైమ్స్ గురించి మేము ఏ విధంగా మరి తెలుసుకుంటామని చెప్పినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఈ అంజూరపు చెట్టును చూచి మీరు నేర్చుకొనుడి అని చెప్తున్నారు. ఆయన యేసుక్రీస్తు వారు ఇండైరెక్ట్ గా దేని గురించి ఆయన చెప్తున్నారంటే ఇశ్రాయేల్ దేశం గురించి ఆయన చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఇశ్రాయేల్ దేశం అనగా మనం ఎందుకు ఆయన దాంతో కంపేర్ చేస్తున్నారని చూసినప్పుడు ఇశ్రాయేల్ దేశానికి మరి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందంటే మరి మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చిన 1 ఇయర్ తర్వాత అంటే 1948లో మనకి మే 1నే ఇండిపెండెన్స్ వచ్చింది ఇజ్రాయెల్ దేశానికి. సో, మనకి బైబిల్‌లో కూడా ఉంటది. ఒక తరం అనగా 70 సంవత్సరములు లేదా 80 సంవత్సరములు. సో, ఆల్రెడీ ఇజ్రాయెల్‌కి ఇండిపెండెన్స్ వచ్చి మరి 75 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో, ఇంకా తరం గతించాలంటే ఇంకా 5 ఇయర్స్ అంటే 80 ఇయర్స్ కూడా మనం దాన్ని అలాగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే 8 ఇయర్స్ కంప్లీట్ అయితే ఒక తరం కంప్లీట్ అవుతది. సో, ఇక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని మనం గమనించినప్పుడు, ఈ ఇజ్రాయెల్ దేశంలోనే మనకిక్కడ యెరూషలేము మరి ఉంది. మరి యెరూషలేంలోనే మనకిక్కడ సొలొమోను యొక్క మందిరం కూడా మరి ఉండేది. దాన్ని 2 సార్లు నిర్మించారు. మరి దాన్ని తర్వాత 2 సార్లు కూడా దాన్ని ఏదైతే మరి డిస్ట్రాయ్ కూడా చేసేసారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఏదైతే ఉందంటే ఆలస్కా మసీద్. ఎవరైతే అరబ్బులున్నారో మరి వాళ్ళు ఈ యొక్క మసీదుని ఏదైతే సొలొమోను మందిరం ఉందో ఆ ప్లేస్‌లో దాన్ని నిర్మించడం జరిగింది. దానివల్లే అక్కడున్న యూదులకి, జ్యూస్‌కి, అరబ్బులకి మధ్య ఎప్పుడూ కూడా అక్కడ ఎప్పుడు ఏం జరుగుతదంటే డిస్ప్యూట్ జరుగుతది. సో, దీన్నంతటిని కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ అంటారు. యూదులు ఏమనుకుంటారంటే, ఇది సొలొమోను మందిరం గాబట్టి, మన హోలీ ప్లేస్ గాబట్టి, ఇందులో తిరిగి మనం మూడోసారి దేవాలయాన్ని కట్టాలని యూదులు అనుకుంటారు. అక్కడున్న అరబ్స్ గాని వాళ్ళేమనుకుంటారంటే, వాళ్ళ యొక్క హోలీ ప్లేస్. ఎందుకంటే, అక్కడ మసీదు వాళ్ళు నిర్మించుకున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క హోలీ ప్లేస్ అని జెప్పి వాళ్ళు భావిస్తారు. కాబట్టి ఇద్దరికీ ఎప్పుడూ కూడా అక్కడ యుద్ధ వాతావరణంలాగా ఉంటది. అక్కడున్న అరబులు అంతా ఎప్పుడు ఆ మసీదులో ఇలాగ ఈ విధంగా ప్రార్థనలు చేయడం ఇవన్నీ జూస్తున్నాం. అదే విధముగా ఇశ్రాయేలీయులు కూడా ఏంటంటే ఎప్పుడు కూడా నిరంతరం అక్కడ వాళ్ళు ఇది మా ప్లేస్ అని జెప్పి, ఇది మా యొక్క స్థలం అని జెప్పి వాళ్ళు ఈ విధంగా అక్కడ ధర్నాలు చేయడం గాని, ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా ఆ ప్లేస్ అంతట్లో కూడా కట్టుదిట్టంగా పోలీసులు వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే రీసెంట్‌గానే లాస్ట్ ఇయర్ జరిగిన మరి ఈ యొక్క మరి అక్కడ వాళ్ళకి రంజాన్ సీజన్‌లో మరి వాళ్ళ మీద ఈ స్మోక్ బాంబ్స్ ఇయన్నీ ఎయడం వల్ల మెల్లమెల్లగా అక్కడ జ్యూస్‌కి, అరబ్స్‌కి మధ్య డిస్ప్యూట్ రావడం వల్ల, అదే విధంగా హమాస్ వాళ్ళు కూడా వచ్చి జ్యూస్ అందరిని తీసుకెళ్ళిపోయి వారిని మరి క్రూరంగా చంపేయడం వల్ల యుద్ధ వాతావరణం అన్నది మరి ఏర్పడింది ఇశ్రాయేల్‌లో. దాని తర్వాత అంతా కూడా మనకి ఏం జరిగిందో మనందరం కూడా చూస్తున్నాం. మరక్కడ ఇశ్రాయేల్‌కి, హమాస్‌కి మధ్య మరి ఈ విధంగా మరి, యుద్ధం జరిగింది. మరి గాజా స్ట్రిప్‌లో ఏదైతే హమాస్ దాడి చేశారో వాళ్ళుండే ప్రదేశమైన గాజాని ఇశ్రాయేల్ మొత్తం గూడా ఈ విధంగా ధ్వంసం చేసింది. మరిక్కడ ఈ ఇశ్రాయేల్ గురించి మనం చూసినప్పుడు మరి 3 సువార్తల్లోనూ మనకి తెలియజేయడం జరిగింది. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో మరి ఎండ్ టైమ్స్ గురించి యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అయితే మరి మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను కూడా మరి సంకేతాలు ఏదైతే ఫ్యూచర్ ఈవెంట్స్ జరుగుతాయో వాటి గురించి సంకేతాలు యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అయితే ఇక్కడ క్లియర్‌గా లూకా సువార్తలో ఏంటంటే 21వ అధ్యాయంలో ఇక్కడ క్లియర్‌గా ఇశ్రాయేలు మీదే ఆయన ఒక సైన్‌ని ఇక్కడ అనుగ్రహించాడు. ఏంటంటే యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. అదే విధముగా ఆహ్, వారు కత్తి వాత కూలుదురు. చెరపట్టబడిన వారు సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరిక్కడ క్లియర్‌గా వన్ ఆఫ్ ద సైన్ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిందేంటంటే, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట. అంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా మనకేమని ఉంటుందంటే, ఇజ్రాయెల్ ఈస్ సరౌండెడ్ బై
ఆల్ ద ఆర్మీస్ అని ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్నది, ప్రెజెంట్ డేస్‌లో చూస్తున్నది ఏంటంటే, యెరూషలేం చుట్టూరు కూడా యుద్ధ వాతావరణమే మనకు కనిపిస్తుంది. సో, ఇది వన్ ఆఫ్ ద సైన్ ఏదైతే యేసుక్రీస్తు వారు మరి ఆయన శిష్యులకు ఆ ఒలీవ కొండ మీద మరి ప్రసంగించినప్పుడు ఇది కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇది కేవలం లూకా సువార్తలో మాత్రమే మనం దాన్ని చూస్తున్నాం. సో, ఈ సైన్‌ని మనం చూసినప్పుడు క్లియర్‌గా మనకి ఏమర్థమవుతుందంటే, మరి యుగాంతపుకు మరి సూచనలకు మెయిన్ రీజన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, యెరూషలేముని మనం ఆ దేశాన్ని మనం చూడాలన్నమాట. అక్కడ మరి ఎండ్ టైమ్స్‌కి సూచనలు ఏంటంటే ప్రతీదీ యెరూషలేంలో జరిగిన దాన్ని బట్టే మనం ఎండ్ టైమ్స్ సమీపం అవుతున్నాయని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే విధంగా ఇతర సంకేతాలు కూడా మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న మరి శిష్యులతో చెప్పడం జరిగింది. అదేంటంటే మొదటగా ప్రపంచంలోని సంకేతాలు. మరి వీటి గురించి మత్తయి సువార్త మరి 24 అధ్యాయం 3-9లో చూసుకున్నప్పుడు మరి ఇక్కడ స్టార్టింగ్‌లోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఆహ్, 5వ వచనం నుంచి చూడండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. మరి ఈ సైన్స్ అన్నీ కూడా ఓల్డీ సైన్స్. సో, యేసుక్రీస్తు వారి సైన్స్ గురించి మరి అక్కడ శిష్యులతో చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఏదైతే ఆయన మరి సైన్స్ చూపించారో, చెప్పి ఉన్నారో, ఆ సైన్స్ అన్నీ కూడా మరి లోకంలో జరగడం మనం చూస్తున్నాం. మరి మొదటగా మరి యుద్ధాల గురించి మనం వింటున్నాం. ఇస్రాయేల్, గాజా అదే విధంగా ఇంకను మరి రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అదే విధంగా మరి భూకంపాలు. మరి రీసెంట్‌గానే మయన్మార్‌లో కూడా మరి, మరి పెద్ద భూకంపం జరిగింది. ఎంతోమంది మరి మరణించారు. అదే విధంగా మరి వైల్డ్ ఫైర్ మరి కాలిఫోర్నియాలో కూడా మరి లాస్ ఏంజలస్‌లో కూడా మరి పెద్ద వైల్డ్ ఫైర్ సంభవించి అక్కడున్న మరి మొత్తం మరి మరి ఇల్లు మొత్తం చాలామంది చనిపోవడం జరిగింది. ఇలాంటి వైల్డ్ ఫైర్ కూడా మరి సంభవిస్తున్నాయి ప్రపంచంలో. మరి ఇవన్నీ నేచురల్ కెలామిటీస్. మరి ఇవన్నీ జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్‌లో అంటే ఇవి కూడా మరి ఆయన చెప్పిన విధంగా ప్రపంచంలో జరుగుతున్న సూచనల కింద మనం భావించాలి. అదే విధంగా రెండవ సైన్ ఏంటంటే సైన్స్ ఇన్ చర్చెస్. చర్చిల్లో గల సంకేతాలు. మరి ఎటువంటి సంకేతాలు మనం చర్చెస్‌లో చూస్తున్నామంటే ఈ ఈ యొక్క దినాల్లో మరి ఎవరైతే మరి బోధకులున్నారో, సువార్థికులున్నారో వాళ్ళు మరి ఆ యొక్క ఎవరైతే సంఘ సభ్యులుంటారో వాళ్ళని తప్పుడు దోవ పట్టించడం. మరి యేసుక్రీస్తు వారు మరి దేవాతి దేవుడు మనకి ఏదైతే మరి అనుగ్రహించారో మరి ఆ యొక్క మరి సత్య సువార్తను వాళ్ళు ప్రకటించకుండా మరి ధనం వైపు, అదే విధంగా వాళ్ళ యొక్క సొంత మరి ఆశల వైపు మరి వాళ్ళు అక్కడున్న సంఘ సభ్యుల్ని గాని వాళ్ళందరినీ కూడా తప్పుడు ద్రోవలు మరి వాళ్ళు పట్టిస్తున్నారు. మరి తోడేళ్ళ వంటి మరి మరి తోడేళ్ళ వంటి వారయ్యుండి గొర్రె యొక్క చర్మం వేసుకొని వాళ్ళు ఎంతగానో మోసపరుస్తున్నారు. ఈ విధంగా మనం చర్చెస్‌లో చూస్తున్నాం. ఆహ్, తోడేళ్ళ చర్మం వేసుకొని వాళ్ళందరూ కూడా మరి ఆ చర్చిలో ఉన్న సభ్యులందరిని కూడా మోసపరుస్తున్నారు. మరి మనం చూస్తున్నాం రీసెంట్‌గానే మరి అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి మనం వాళ్ళని కంపేర్ చేయకూడదు గానీ, ఇవన్నీ కూడా మనం వింటున్నాము. సో, అటువంటి తప్పుడు బోధల వైపు మనం వెళ్ళకూడదు. అండ్ అదే విధంగా రీసెంట్ డేస్‌లో మన పాస్టర్ గారు మనకి అపోస్టసీ గురించి కూడా చెప్పారు. అంటే మత భ్రష్టత్వం. మరి ఈ మత భ్రష్టత్వం కూడా ఈ యొక్క దినాల్లో ఎక్కువగా మరి మనం చూస్తున్నాం. మరి దీని మీనింగ్ ఏంటి మత భ్రష్టత్వం అని చెప్పినప్పుడు, మరి స్పిరిచ్యువాలిటీ నుంచి నెమ్మదిగా పక్కకి మరి తప్పిపోవడం. మరిక్కడ మరి బిల్లీ గ్రహం వంటి మరి బోధకుల్ని, సువార్థికుల్ని జూసాము. వాళ్ళేంటంటే చనిపోయేంత వరకు దేవునిలో విశ్వాసం కలిగి, మరి దేవుని కొరకు జీవిస్తూ అనేకమైన మరి ఆత్మలను రక్షించే విధముగా వాళ్ళు ఈ లోకంలో బోధ చేశారు. అదే విధంగా అటువంటి మరి సువార్థికులు కూడా చాలామంది ఏమైపోయారంటే తప్పుడు ద్రోవల్లో మరి సాతాను యొక్క మార్గాల్లో మరి పడి వాళ్ళు ఎథీస్టులయిపోయారు. అంటే దేవుడే లేరు అని చెప్పి వాళ్ళందరూ కూడా
మరి దేవుని విసర్జించి ఎథీస్టుల కింద బైబిల్ అనేదే తప్పు, మరి దేవుడు అనేవాడే లేడని చెప్పి కూడా వాళ్ళు మతభ్రష్టత్వానికి ఎంతగానో మరి ఆ, అలవాటు పడి దేవుని నుండి దూరంగా బైబిల్ యొక్క సత్యాల నుండి వ్యతిరేకమైన బోధలను మరి చేసేవారుగా కింద ఉంటున్నారు. మరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఎందుకంటే మరి ఎక్కడ చూసినా మరి క్రైస్తవులు అనగానే మరి ఈ మతం అనేదే మరి మత మార్పిడి చేస్తుంది అన్నట్టు గాని ఎన్నో విధాలుగా మరి క్రైస్తవుల్ని శోధిస్తున్నారు. అదే విధంగా మరి క్రైస్తవ బోధకులు కూడా చాలా మంది మరి చాలా సంవత్సరాలుగా మరి యేసుతో పాటు మరి వాళ్ళు నడుస్తూ కూడా మరి వ్యతిరేకమైన బోధలు చేస్తూ మరి క్రైస్తవుని తప్పుడు ద్రోవలు పట్టించే విధంగా కూడా ఉంటున్నారు. ఇటువంటి మత భ్రష్టత్వం కూడా మరి పెరిగిపోవడం మనం గమనిస్తున్నాం. అదే విధంగా మూడవదిగా చూసినట్లయితే ఖగోళ సంకేతాలు, మరి బ్లడ్ మూన్ టెట్రాడ్స్, మరి ఇవన్నీ కూడా మరి మన పాస్టర్ గారు మనకు ముందుగానే మరి తెలియజేసి ఉన్నారు. ఇవన్నీ కూడా సైన్స్, అంటే మనకి దేవుడు చెప్తున్నాడు మరి మీకు ఆకాశంలో సూచనలు ఇవన్నీ జరిగినప్పుడు వీటిని గ్రహించండి అని కూడా మరి ఆయన మరి మనకి స్వార్థలో ప్రకటిస్తున్నారు. మరి ఈ సైన్స్ అన్ని కూడా మనం చూసినప్పుడు కూడా మనం యాస్ట్రాయిడ్ ఢీ కొట్టడం కానీ, అదేవిధంగా బ్లడ్ మూన్ టెట్రాయిడ్స్ కానీ, ఇంకా ఇతరితర సంగతులు ఏవైతే మరి మనం ఆకాశంలో జరగడం వాటిని చూస్తున్నాం. అదేవిధంగా మరి రీసెంట్గా మరి ఒక కన్ను వంటిది మరి మనకు తిరుగుతా ఉన్నట్టు అమెరికాలో ఎవరో మరి దాని వీడియో కూడా తీశారు. సో ఇలాంటివన్నీ మనం గమనిస్తున్నప్పుడు మనం దేవునికి అంటే అంత్యకాలానికి సమీపముగా ఉన్నాం. ఇవన్నీ వన్ ఆఫ్ ద సైన్స్ అని కూడా మనం గ్రహించాలి. మరి ఇవన్నీ గ్రహించినప్పుడు మనం ఏం చేయాలి? ఈ సైన్స్ అన్నీ మరి దేవుడు చెప్పి ఉన్నాడు మరి శిష్యులకి, అంత్యకాలంలో ఈ విధంగా ఉంటది అని చెప్పి మరి ఆయన మరి చెప్పడం చూస్తున్నాం. మరి ఈ సైన్స్ అన్ని చూసినప్పుడు మరి మనమైతే విశ్వాసులం కింద, క్రైస్తవుల కింద మనం ఏం చేయాలి? ఫస్ట్‌ది వాచ్‌ఫుల్ అండ్ బీ రెడీ. సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి సైన్స్ అన్నీ చూస్తున్నాం. మరి చూసినప్పుడు మనం మనలో ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాల్లో చూసినప్పుడు ఇక్కడ స్టోరీ ఉంటది. ఏంటంటే ఉపమానం. మరి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, మరి యొక్క ఉపమానం మనందరికీ తెలిసిందే కదండీ! మరక్కడ ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారంటే, వాళ్ళు పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే దీపాలుంటాయో వాటిని మరి నూనెతో మరి సిద్ధపాటుకి చేసుకొని, మరి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మరి ఆయనతో పాటు గూడా వాళ్ళు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అదే బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారంటే, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు చూద్దాంలే, మనం అప్పుడు సిద్ధపాటు చేసుకుందాం అన్న రీతిగా వాళ్ళు ఉంటారు. మరి ఇయన్నీ కూడా ఏంటంటే ఎండ్ టైమ్స్‌కి మరి మరి యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం. ఎందుకంటే మనం ఎండ్ టైమ్స్‌లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. అదే విధంగా రెండోది చూసినప్పుడు ఫెయిత్‌ఫుల్‌నెస్ అండ్ స్టూవర్డ్‌షిప్. అంటే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-51 వచనాల్లో చూసినప్పుడు ఇక్కడ ఇంకో ఉపమానం గురించి యేసుక్రీస్తు వారు మరి అక్కడ శిష్యులకి తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఉపమానం ఏంటంటేనండి, మరి నేను మీకు వాక్యం చదవకుండా నేను మీకు ఆ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి ఇక్కడ ఫెయిత్‌ఫుల్ అండ్ వైస్ సర్వెంట్, ఇక్కడ ఇద్దరు దాసులున్నారు. ఒకలేమో ఫెయిత్‌ఫుల్ అండ్ వైస్ సర్వెంట్ అంటే నమ్మకమైన దాసుడు. ఇంకొకడేంటంటే చెడ్డ దాసుడు. ఒక యజమానుడు ఏం చేస్తాడంటే, ఆయన ఊరెళ్తూ తన ఇంటిలో ఉన్న వారందరికీ కూడా వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పి, ఆ ఇల్లంతటిని చూసుకోమని చెప్పి ఇద్దరు దాసులకి అప్పగిస్తాడు. అయితే మొదటి దాసుడు ఎవరైతే విశ్వాసమైన దాసుడు ఏం చేస్తారంటే, ఆయన యొక్క యజమానుడు తిరిగి వచ్చేంత వరకు ఆ ఇల్లంతటిని చూసుకుంటూ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏదైతే ఈ నమ్మకమైన దాసుడు చేసే పనులన్నీ చూసాడో, నేను తినకు అప్పగించిన పనిని తిను చేస్తున్నాడని చెప్పి ఇంకనూ అధికమైన వాటి మీద అతన్ని మరి నియమిస్తాడు. మంచి దాసుడు గాబట్టి. అదే విధంగా చెడ్డ దాసుడు ఏం జేస్తాడంటే, మరి నాకు యజమానుడు అప్పజెప్పాడు గానీ, ఆయన ఎప్పుడొస్తాడో మరి మనకు తెలీదు గాబట్టి, మనకి నచ్చిన పనులు చేయొచ్చని జెప్పి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కొడుతూ, మరి తినుచు, త్రాగుచు, మరి
ఇటువంటి సంఘటనలన్నీ ఆ చెడ్డదాసుడు చేస్తాడు. మరప్పుడు యజమానుడు అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఈ చెడ్డదాసుడు చేసే పనులన్నీ చూస్తూ ఆ చెడ్డదాసుడిని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. చెడ్డదాసుడిని శిక్షించి అతన్ని బయటికి పారదోలుతాడనమాట. మరి ఈ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు దేవుడు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్తున్నాడంటే, మనం విశ్వాసంలో మరి నిలకడగా ఉండాలి. అదే విధంగా దేవుడు మనల్ని దేని మీదైతే నియమించాడో దాన్ని మనం వరకు దాన్ని కొనసాగించాలి. ఇక్కడ దాసుడంటే ఏంటంటే మీనింగ్ బోధకుడని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మరి ఎవరైతే బోధకులుంటారో వాళ్ళు ముందుగా ఏ విధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, మీరు ముందుగా ఆహ్, బోధకులుగా ఉండాలి. లేదంటే ఒకళ్ళ మీద అధికారిగా ఉండాలంటే మీరు ముందు సేవకుడిగా మరి అన్ని పనులు చేయాలని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏదైతే మనకి పాస్టర్స్ గాని వీళ్ళందరూ ఉంటారో, వీళ్ళు ముందు సంఘాన్ని దేవుడు మనకి వాళ్ళకి అనుగ్రహించిన సంఘాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన యేసుక్రీస్తు మరి యజమానుడంటే ఇక్కడ ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన తిరిగొచ్చే వరకు ఆయన సంఘాన్ని ఆయన దాసులకు అప్పజెప్పాడు గాబట్టి, దాన్ని వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు చెడ్డ దాసుల వలె అంటే అబద్ధ బోధకుల వలె మరి తప్పుడు ద్రోవలు పట్టించి మరి సంఘాన్ని మరి నాశనం చేసే విధంగా కాకుండా ఫెయిత్‌ఫుల్ సర్వెంట్స్‌గా ఉండాలని చెప్పి మరి దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని కూడా అక్కడ శిష్యులకు తెలియజేస్తున్నాడు. మరి నోవహు దినాల్లో గూడా మనం చూసినప్పుడు దేవుడు ఈ మత్తయి సువార్తలోనే చెప్తాడు. మరి అంతం సమీపంగా ఉన్నప్పుడు నోవహు దినాల్లో ఏ విధంగా ఉంటదో, ఆ విధంగానే ఉంటదని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నోవహు దినాలకి మరి జలప్రళయం సమీపించక ముందు కూడా ఏం జరుగుతదంటే, మరి తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుచు, పెండ్లి చేసుకొనుచు అని ఉంటది. అంతా నెమ్మదిగానే ఉంది కదా! అని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా మరి భయం లేకుండా వాళ్ళు జీవిస్తారు. మరి సడెన్‌గా జలప్రవాహం వచ్చినప్పుడు ఏమవుతదంటే అందరూ కూడా మరి అక్కడ అందరూ విడనాడబడిపోయి మరి మరణిస్తారు. కేవలం నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడతది. మరిప్పుడు అదే విధంగా మరి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మరి మనకైతే పీస్‌ఫుల్‌గా ఉంది. లోకంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ మరి యుద్ధాలు సంభవించినా, భూకంపాలు సంభవించినా, మన మటుకు చూసుకుంటే మనం ప్రశాంతంగానే ఉన్నాం. జాబ్స్ చేసుకున్నోళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు. తింటున్నారు, తాగుతున్నారు. అదే విధంగా పెండ్లి చేసుకుంటున్నారు, పెండ్లికిస్తున్నారు. మరి మనం కూడా ప్రశాంతంగానే ఉంది కదా అని అనుకుంటాం. గానీ దేవుడేమంటున్నాడంటే నేను దొంగ వలే వస్తానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి నోవహు దినముల్లో ఏ విధంగా అయితే ప్రజలు మరి వాళ్ళు జ్ఞానం లేకుండా మరి దేవుడొచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు వాళ్ళు జీవించినప్పుడు దేవుడు సడెన్‌గా వచ్చాడండి. అదే విధంగా మరి ఈ దినాల్లో కూడా మనం కూడా ఇంకను మరి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన సంకేతాలెన్నో మరి ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి చూస్తున్నప్పటికీ కూడా మన సిద్ధపాటు లేకుండా మనం ఉంటే మాత్రం మనం కూడా మరి ఆ ప్రజల వలె మనం కూడా వెడనాడబడిపోతాం. కాబట్టి ఇది కూడా మనం చూసుకోవాలి. మూడవదిగా ఏంటంటే నిరీక్షణ. మరి దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడండి. మరి మొదటి దశలోనికైలు రాసిన పత్రిక 4 అధ్యాయం 17 వచనంలో చూసుకుంటే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. మరి ఒక గొప్ప నిరీక్షణను మనకి మరి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మనం కూడా మరి ఆయన యందు విశ్వాసం కలిగి జీవించే మనం అందరము కూడా మరి రాప్చర్‌లో ఆయనతో పాటు కూడా మరి ఆ మేఘములనెక్కి మరి ఆ 7 ఏండ్ల మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం కూడా ఉంటామనే నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి అటువంటి నిరీక్షణను మనం కూడా కలిగి మరి యేసుక్రీస్తు మరి త్వరలో రానయ్యున్నాడు. మరి మనల్ని కూడా ఆయనతో పాటు మరి ఆ పరలోకానికి తీసుకుపోతాడనే నిరీక్షణను మన కడ వరకు మనం కలిగి జీవించాలి. సో, దేవుడు సడెన్‌గా వచ్చినప్పుడు అంటే రాప్చర్‌లో ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మనం కూడా ఇట్టి రీతిగా మరి మన ఫ్యామిలీస్ గాని, మన సంఘమంతయు కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉంటాము అనే నిరీక్షణ గలవారమై మన విశ్వాసంలోను బలపడుతూ నిరీక్షణతో కొనసాగించాలి. అదే విధముగా అవేక్ అండ్ ప్రే అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయుట. లూకా సువార్త 21 అధ్యాయం 34-36 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని
మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఇక్కడ క్లియర్ గానే 34th వర్స్‌లో ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుముగా మీ మీదకి వచ్చినప్పుడు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి. అంటే మనం ఇక్కడ ఈ లోకంలో మనం ఇక్కడ ముందుగా చెప్పినట్టుగా తినుచు, త్రాగుచు మనకున్న ఈ లోకంలో ఉన్న విచారాలు ఇయన్నీ మనం మరి జ్ఞాపకం చేసుకుంటూ, మరి దేవుడెప్పుడొస్తాడా అన్న విషయాన్ని పక్కన పెట్టి, మనం ఒకవేళ జీవిస్తున్నామేమో, మరి ఇక్కడ 36వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూను ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని ఆయన చెప్తున్నారు. మరిక్కడ దీని ఎగ్జాంపుల్ నేను దేనితో కంపేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, మరి గెత్సేమనే వనంలో మరి యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడక మునుపు ఆయన యొక్క తన శిష్యుల్ని తీసుకొని మరి గెత్సేమనే వనానికి మరి ఆయన వెళ్ళి, మరి మీరు కూడా నాతో పాటు మరి ప్రార్థించుడి. నేను అప్పగింపబడే సమయము సమీపమై ఉన్నదని మరి ఆయనకి చెప్పినప్పుడు, మరి ఆయన ఎళ్లి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడున్న శిష్యులు ఏం చేస్తారంటేనండి, మరి వాళ్ళేంటంటే మరి మత్తు కలిగి మరి నిద్రపోతూ ఉంటారు. మరి వాళ్ళని కూడా మనం మనతో కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మరక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళతో పాటు శిష్యులతో పాటు 3.5 సంవత్సరాలు మరాయన బోధ చేసి, మరి అదే విధంగా మరి నేను అప్పగింపబడిబోచున్నాను అని చెప్పి ఆయన కూడా మరి ఫ్యూచర్‌లో ఏదైతే జరుగుతుందో, ఆయనకి ఏవైతే సంఘటనలు జరగబోతున్నాయో ముందుగానే ఆయన శిష్యులకు తెలియజేశాడు. మరప్పుడు వాళ్ళ శిష్యులు ఏ విధంగా ఉండాలి? అదేంటి యేసుక్రీస్తు అప్పగింపబడిపోతున్నాడా అన్న భయము మరి బాధ కలిగి వాళ్ళు ఇంకనూ ఏం చేయాలి? ఆయన మరి ఆయనకు ముందు వాళ్ళకి ముందుగానే తెలియజేసినప్పుడు ఇంకనూ ప్రార్థన చేస్తూ మరి ఆ విధంగా ఉండాలి. గానీ వాళ్ళేం చేస్తున్నారంటే మానవరీత్యా మరి వాళ్ళు దేవుడు వాళ్ళకి తెలియజేసినప్పటికీ వారు తెలుసుకోనలేక మరి ఆయన అప్పగింపబడిపోతున్నాడని తెలుసుకోనలేక మరి వాళ్ళు అక్కడ నిద్రిస్తున్నారు. మరి ఈ ఎగ్జాంపుల్‌నే మరి మనం కూడా మరి దేవుడు మనకి ముందుగానే మరి ఎండ్ టైమ్స్ గురించి మనకు తెలియజేశాడు. సూచనల గురించి ఆయన తెలియజేశాడు. మరి ముందు వాక్యంలో కూడా మీరు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని కూడా మరి ఆయన చెప్తున్నాడు. ఆయన ఏ విధంగా అయితే ఆయనకి శిష్యులకి చెప్పారో, అదే విధంగా మనకు కూడా మరి యుగాంతపు సంఘటనల గురించి, సంకేతాల గురించి తెలియజేస్తూ, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మరైతే మరి మనం ఇవన్నీ తెలుసుకొని కూడా మరి ఏ విధంగా మనం జీవిస్తున్నామో ఈ లోకంలో అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ద ఎండ్ ఈస్ వెరీ నియర్. మరి లోకంలో జరుగుతున్న మరి సూచనలన్నీ కూడా మరి మనం డైలీ చూస్తున్నాం. మరి జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, మరి ప్రేమలైతే చల్లారిపోతున్నాయి. అదే విధముగా మరి ఫ్యామిలీస్‌లోనే ఫాదరు సన్‌ని చంపేయడం, ఈ విధముగా మరి భర్త భార్యను మరి మరి చంపడం, ఇటువంటి సంఘటనలన్నీ కూడా మరి జరిగిపోతున్నాయి. మరి ఇటువంటి సంఘటనలు మనం డైలీ లైఫ్‌లో చూస్తున్నప్పుడు ఇంకా మనం మరి, మరి యుగాంతము దానికి మనం అంచుల్లో ఉన్నాము, లేదంటే సమీపంగా ఉన్నామని కూడా మనం గమనించాలి. గమనించినప్పుడు మనం ఏం చేయాలంటే బుద్ధి కలిగిన కన్నికల వలె మరి రెడీగా ఉండాలి. మరి ఫెయిత్‌ఫుల్‌గా జీవించాలి. మరి దేవుడు మనకు అప్పగించిన స్టూవర్డ్‌షిప్‌ని మరి నమ్మకమైన దాసుల వలె మరి మనం ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ, మరి ఇంకను ఇతరులని ఏ అనేకుల్ని మనం రక్షించే విధంగా మరి కొనసాగాలని చెప్పి, మరి దేవుడు మనకిచ్చిన మరి ఈ ఆలివట్ డిస్కోర్స్ ఇది ధ్యానించడం అనేది మనం ఈ రోజుల్లో ధ్యానిస్తున్నామంటే కేవలం మరి నేను ఎంతగానో సంతోషిస్తాను. దేనివల్ల అంటే మనకి ఆలివట్ డిస్కోర్స్ అనేది మరి బైబిల్ మనకి తర్జుమా చేసినప్పటి నుంచి ఉంది గానీ, మరి ఈ యొక్క హాలీవుడ్ డిస్కోర్స్ గురించి మరి ప్రత్యేకంగా మన పాస్టర్ గారు మాత్రమే మనకి మరి దీన్ని స్టడీ చేసి, దీన్ని ఇంతగా మనకి బుక్‌లో రాయడం ద్వారా మనకి అనేక మార్లు మరి ఈ యొక్క ఎండ్ టైమ్స్ గురించి చెప్పినప్పుడు కూడా మరి ఆయన ఎంతగానో శ్రద్ధ తీసుకొని చెప్పారు కాబట్టి మనకి ఇటువంటి జ్ఞానం అనేది మరి మనకు అనుగ్రహింపబడింది. సో, మనకి ఈ జ్ఞానం అనుగ్రహింపబడినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దీన్ని ఇతరులకు కూడా మరి తెలియజేయాలి. సో, ఇటువంటి మరి ఆపర్చునిటీ నాకిచ్చినందుకు మరి దేవాతి దేవుడు మరి మన పాస్టర్ గారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి మన సంఘాన్ని నడిపించడానికి మరి యవనస్తులైన మనకిని మరి ఇటువంటి మరి ఎండ్ టైమ్స్ గురించిన జ్ఞానము మరి తెలియజేయడానికి మరి దేవుడిచ్చిన మరి అవకాశాన్ని బట్టి జ్ఞానమును బట్టి మరి నేను మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన మరి సమయాన్ని బట్టి మరి సంఘానికి పాస్టర్ గారికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా
హాలీవుడ్ డిస్కోర్స్ గురించి నా తన సహోదరుడు సువర్ణ రతన్ చాలా బాగా చెప్పి ఉన్నాడు. దేవునికి వందనాలు. ఒక 2 నిమిషాలు ఈ పుస్తకంలో రాసినటువంటి ఇవి చదువుతాను. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను, అవన్నీ చెప్పాడు కానీ నేను ఒకసారి చదవాలనిపిస్తుంది, చదువుతాను. యుగాంతపు సంకేతాలను దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21లో ఇచ్చి ఉన్నాడు. వాటిని బట్టి 4 రకాల సూచనలను మనము గ్రహించవచ్చును. ప్రపంచ సంకేతాలు, యుద్ధాలు, భూకంపాలు, వాటి గురించి వివరించేశాడు. 2 సంఘాలలో సంకేతాలు, భ్రష్టత్వం, అపోస్టసీ. 3 ఇజ్రాయేల్ దేశంలో సంకేతాలు, అంటే ప్రభువు రెండవసారి వస్తాడు అంటే వీటితో పాటు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మీరు గమనించుకోవాలి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, గాజాలో ఉన్నటువంటి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాలు. ఈ మధ్య ఫ్రీ పాలస్తీన్ అనేటువంటి మూవ్మెంట్ ఒకటి బయలుదేరింది. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతున్నాయో అనే సంకేతాల బట్టి కూడా మనము అంజూరపు ఉపన్యాసం బట్టి మనం తెలుసుకోవచ్చు. సో ఖగోళ సంకేతాలు చక్కగా చెప్పాడు, బ్లడ్ మూన్ టెట్రాడ్స్ అవి. యుగాంతానికి సూచనలు ఏమిటని శిష్యులు యేసును అడగగా ఆయన ఒలీవల ప్రసంగంలో తెలియజేశాడు. ఒలీవల ప్రసంగాన్ని ఇంగ్లీష్లో ఆలివెట్ డిస్కోర్స్ అని అంటారు. ఇది మత్తయి సువార్త 24, మార్కు 12, లూకా సువార్త 21 అధ్యాయాల్లో ఉన్నాయి. అంజూరపు చెట్టును గురించిన ఉపమానము గురించి చెబుతూ ఇజ్రాయెల్ దేశము బైబిల్ ప్రవచనం యొక్క ప్రవచనాత్మక సమయ గడియారం, అంటే అది ప్రాఫెటిక్ క్లాక్ అనమాట. అంటే మనం వాచ్ని చూడగానే టైం ఎలా చెప్తామో, ఇజ్రాయెల్ని చూడగానే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి ప్రభువు త్వరగా వస్తాడా లేదా అనేది తెలుసుకోవచ్చు. కనుక ఇజ్రాయెల్ దేశంలో జరిగే సంఘటనలను బట్టి అంత్యకాల సమయాలను గమనించవచ్చును. మత్తయి సువార్త 24, 32, 36 చదివేశాడు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తన 90:10లో ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమో గతింపవు. అయితే ఆ దినము గూర్చి గడియ గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని మనుష్యుడైనను పరలోకపు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కనుక మనము దాని గురించి పెద్ద వర్రీ అక్కర్లేదు. ఎందుకంటే ప్రభు వస్తానని వాగ్దానం చేస్తాడు, బైబిల్లోనే ఏవి తప్పిపోవు. అయితే మన జీవితం అల్పకాలం కాబట్టి ఆయన మనం బ్రతికుండగా రావచ్చు, చనిపోయాక రావచ్చు, ఏదిచ్చినప్పటికీ పరలోకపు నిరీక్షణ మనకున్నది. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం మే 1, 1948 సంవత్సరంలో వచ్చింది. కనుక అంటే ఒక తరం అంటే 70 లేక 80 సంవత్సరాలను ఆల్రెడీ చెప్పాడు. ఇజ్రాయెల్ దేశం బట్టి బాగా అంజూరపు చెట్టు అంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం అంజూరపు చెట్టు పెరిగి పెద్దదై పువ్వులు కాయలు కాస్తున్నటువంటి విధానము మీరు గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశం కూడా అది పెరిగి పెద్దదై ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి ఒక ప్రపంచ శక్తిగా మా మా 1948లో మారలేదు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు కూడా 70 సంవత్సరాల్లో అది ఒక శక్తివంతమైనటువంటి దేశంగా మారింది. దాన్ని చూసి మీరు ఏం నేర్చుకుంటారంటే ఇవన్నీ కూడా జరుగు వరకు ఈ తరము నశించదు. అంటే ఇజ్రాయెల్ దేశం అభివృద్ధి బాగా పొందే వరకు కూడా యుగాంతం రాదు. అంటే తరము గతించదంటే తరం అంటే ఆయుష్. కీర్తన గ్రంథంలో మనం 90:10లో ఏం చూస్తున్నామంటే నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలముండల 80 సంవత్సరాలు. దీన్ని అంటే ఇవన్నీ జరిగితే గాని ఈ తరం గతించదు అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ దేశము 1948వ సంవత్సరంలో అది స్వాతంత్రం వచ్చింది కాబట్టి నరుని ఆయువు 70 దానికి కలపొచ్చు, లేకపోతే 80 కలపొచ్చు. కలిపితే 2028 అవ్వచ్చు. అప్పుడు తరం అయిపోతే ప్రభు వస్తాడనేటువంటి ఒక మనకు ఖచ్చితంగా తెలియనప్పుడు జరగవచ్చును అనే మాట వాడాలి అంతే. జరుగుతుంది అని అథారిటేటివ్‌గా చెప్పలేం. అంటే ఇదొక ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఇజ్రాయెల్ దేశం బాగా అభివృద్ధి పొందితే
ఇవన్నీ జరిగిపోయి ఇజ్రాయెల్ దేశం జరిగిపోయి అంతా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కానీ తరం గతించదు అంటే అర్థం ఏంటంటే, తరం అంటే 70, 80 సంవత్సరాలు. అంటే 2028 సంవత్సరానికి తరము కలిపితే 2028 సంవత్సరం వస్తుంది గనక 2028 సంవత్సరంలో అటు ఇటులో ప్రభు రావచ్చును అనేటువంటిది ఒక ఆహ్, హ్మ్, కొంతమంది ఆశిస్తా ఉంటారు. మనము కూడా అనుకుంటున్నాము కదా! ఎట్టి పరిస్థితులైనా ప్రభు త్వరలో వస్తాడు. ఇప్పుడు 2025లో ఉన్నాం. మళ్ళా అలాగే ట్రంపెట్ ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అది సెప్టెంబర్, అక్టోబర్‌లో జరుగుతది. అంటే ఇవన్నీ ఏంటంటే జరగవచ్చును. అంతేగాని ప్రభువు యొక్క మధ్యాకాశపు రాక ప్రభువు కూడా తెలియకుండా దొంగతనంగా వచ్చిన విధంగా దేవుడు మరి ప్రభువుని పంపిస్తాడనేటువంటి ఉద్దేశంలో మనకి ఉన్నటువంటి రహస్యాలు ఏమి తెలీదు. అవ్వవచ్చును. ఇప్పుడు ర్యాప్చర్ జరుగుతుందని, జరగదని కొంతమంది అంటా ఉంటారు. కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా అచ్చెరువు పొందుతారు అందరూ. మనం అచ్చెరువు పొందక్కర్లేదు. రేపే ఆ మధ్యాకాశపు రాకడకి వచ్చాడనుకోండి, మనం సిద్ధపాటు. చక్కగా క్లియర్‌గా చెప్పాడు. గెట్ రెడీ సిద్ధపాటు. ప్రిపేర్డ్‌నెస్. అదే మనం చెప్పేది. అంతేగాని ఎప్పుడొస్తదని ఇన్వెస్టిగేట్ చేయడమో, తరం అంటే 70 80 కలపడమో, 20, 28, 29, 30 కాబట్టి సమీపముగా మాత్రం ఉన్నాడు అని అందరూ నమ్ముతారు. సమీపం అంటే ఎప్పుడో మనకు తెలీదు. కాబట్టి ఉపమానంలో ఒలివ్ డిస్కోర్స్‌లో అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయేల్ దేశము. ఇజ్రాయేల్ దేశం అంటే అది అంజూరపు చెట్టు, పండ్లు మన మన క్యాంపస్‌లో కూడా అంజూరపు చెట్టు ఉంది. చిన్నదేస్తే పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు కూడా వస్తాయి. అలాగా అంజూరపు చెట్టు ఫలించినప్పుడు మీరు ప్రభువు సమీపంగా ఉన్నాడు. వసంతకాలము మీ దగ్గర ఉన్నదని మీరు వస్తుందని మీరు ఎలాగ నమ్ముతున్నారో, ఇజ్రాయెల్ దేశం అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ప్రభువు రాకడ సమీపంగా ఉందని మీరు గుర్తెరగండి. అభివృద్ధిలోకి వచ్చేసింది. ఎంతమంది యుద్ధాలు చేస్తున్నా ఎదుర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరిగే వరకు ఒక తరము గతించదు. తరం అంటే 70 లేక 80 రె రె 2028కి అంటే అది స్వాతంత్రం వచ్చి అంటే ఇజ్రాయెల్ శాశ్వతంగా అక్కడ పర్మనెంట్‌గా ఉండిపోదు. అది నాశనం అయిపోతుంది కూడా రెండవ రాకడలో అర్మగెద్దోన్ యుద్ధాలు నాశనం కూడా జరుగుతుంది అని బైబిల్‌లో మనము చూసాం. కాబట్టి ఇవి కూడా చక్కగా చెప్పాడు. మళ్ళా చెప్పాలనిపించింది నాకు చెప్పాను. అంటే 2028కి అటు ఇటులో మనం ఆల్రెడీ ట్రంపెట్ ఫెస్టివల్ ఇజ్రాయెల్ దేశంలో మ మ బోరధ్వని పండుగ సెప్టెంబర్, అక్టోబర్‌లో జరుగుతుందంటే 2028 సెప్టెంబర్, అక్టోబర్‌లో వచ్చేస్తదని కాదు. అలాగా ప్రిపేర్డ్‌గా ఉండండి. ఆ నెలలో ఇంకా జాగ్రత్తగా ఉండండి. 2028 అటు ఇటులో ఇంకా జాగ్రత్తగా ఉండండి అని చాలామంది చెబుతా ఉంటారు. ఖచ్చితంగా ఇదేని మనమేమి చెప్పట్లేదు. ఎటొచ్చి చివరగా ఫైనల్‌గా చెప్పేదేంటంటే ప్రిపేర్డ్‌నెస్ సిద్ధపాటు, నిరీక్షణ. చక్కగా మరి మెచ్యూర్డ్ మ్యాన్‌గా ఉపదేశించినటువంటి మన సోదరుడు సువర్ణ రత్నంకు 2 వందనాలు. గాడ్ బ్లెస్ యూ సువర్ణ రతన్.